కొంత గ్యాప్ ఇచ్చినట్టున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈ 2 ఏళ్లలో ముందు చాలా వరుస అరెస్టులు సోషల్ మీడియాకు సంబంధించి, లేదంటే వాళ్ళ మీద కేసులు, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు అవి కాస్తంత మళ్ళీ మొదలైనవి. అంటే ఇక్కడ 2 వెర్షన్స్ కూడా బోత్ సైడ్స్ గురించి ఆలోచిస్తే, కొంతమంది అంటే జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల, లేదంటే పరిధి దాటి ఒక రకంగా చెప్పాలంటే నోటి దురద, కొన్ని పదాలు ఉంటాయి అవి వాడకూడదు, అవి ఓపెన్గా వాడేయడం, రాజ్యాంగాన్ని తిట్టేయడం, లేదంటే ముఖ్యమంత్రుల్ని ఉప ముఖ్యమంత్రుల్ని కూడా తిట్టేయడం, దానివల్ల కూడా వాళ్ళ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కానీ సీరియస్గానే తీసుకుంటుంది ప్రభుత్వం. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అవుతున్నారు దాని మీద. ఇప్పుడు జరిగిన అరెస్టులు కానీ, లేదంటే ఆయన మీద దోషాలు, ఇవన్నీ కూడా విమర్శించవచ్చు, కానీ ఆధారాలు ఉండాలి అని చెప్పుకొస్తున్నారు. అంటే ఇది తప్పు ఎవరిది? ఇక్కడ కేసులు పెట్టారు, అరెస్టులు చేస్తున్నారని మాత్రమే చూడాలా, అలా చేసే వరకు వీళ్ళు వెళ్తున్నారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఓకే, నేనైతే పేర్లు వాడట్లేదు, మీరు చెప్తే చెప్పచ్చు. నిజంగా ఓకే, వాళ్ళు జర్నలిస్ట్లా కాదనేది ఒకటి. ఈ మధ్యన ఇది ఒకటి బాగా పెరిగిపోయింది. అది ఫ్యాషన్ అనుకుంటున్నారా, ఇంకోటి అనుకుంటున్నారా? పరిధి దాటి ప్రవర్తించడం వల్లే కేసులు అరెస్టుల వరకు వెళ్తున్నాయా, లేదా ఇందులో కూడా రాజకీయ కక్ష, లేదంటే ఇంకోటి చూడాలా? ఇక్కడ ప్రొవొకేషన్ అన్నటువంటిది 2 వైపుల నుండి జరుగుతుంది. ప్రొవొకేషన్, మనం నీతి చెప్పేవాడు నీతి తప్పుతున్నాడు, అవును. అదే సందర్భంలో అది తప్పని చెప్తున్నవాడు తను తప్పు చేస్తున్నాడు. ఈ 2 సరైనప్పుడు, అంటే ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ఒక రావణ కాష్టంలో రగిలిస్తున్నాం. మనం నిజమైన ప్రజా సమస్యల మీద చర్చ పక్కన ఎందుకు పెడుతున్నామంటే, మీడియా సోషల్ మీడియాలో ఫోకస్ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఇంట్లో పెళ్ళాం మొగుడుతో కాపురం చేయకుండా, లేకపోతే మొగుడు పెళ్ళాంతో కాపురం చేయకుండా యూట్యూబుల్లో వీడియోలు చేసుకుంటున్న రోజులు, లేదా మొగుడు పెళ్ళాలు బిడ్డలతో సహా కలిసి యూట్యూబుల్లో తమ సంసారాన్ని, తమ కుటుంబాన్ని బ్లాగుల రూపంలో చేసుకుంటున్న రోజులు, దాంట్లో సంపాదించుకోవచ్చు. ఇలాంటి ట్రాప్ లోకి ప్రతి ఒక్కళ్ళని లాగేస్తున్న పరిస్థితి. ఈ ప్రమాదానికి కారణమవుతున్నటువంటి తొలి అంకం ఏంటయ్యా అంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, వీళ్ళు సమాజంలో ఇంతకుముందు గుర్తింపు పొందని వాళ్ళు, చిన్న ఉద్యమకారులు గాను, చిన్న సంఘాలతోనూ మమేకమయ్యి ప్రయత్నించారు. కానీ ఆ సెక్షన్ దగ్గరనే సెట్ అయిపోయారు, కానీ మిగతా పబ్లిక్ దగ్గరికి వీళ్ళ కమ్యూనికేషన్ జరగడానికి కుదరలేదు. వాళ్ళు ఇప్పుడు కొన్ని యూట్యూబ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక జర్నలిజం చేసి సుదీర్ఘ కాలం పాటు పనిచేశాక, ఉద్యోగం చేసాక, ఇవాళ కూడా మనం పేపర్లలో వచ్చేది ప్రజలకు ఇస్తాం, మిగతా సమాచారాలు ఇస్తాం, విశ్లేషణ సపరేట్ గాను చేస్తాం. అంటే మన పనిలో 60% ఒకటి ఉంది, 40% ఒకటి ఉంది. ఈ 40% విశ్లేషణ చేస్తున్నాం, 60% సమాచారం ఇస్తున్నాం. ఇది మనం పెట్టుకున్న వ్యూహం. ఎందుకని మనం ఎన్నో ఏళ్ల నుంచి చేసి వచ్చాం. ఇప్పుడు ఎందుకు పెట్టాము మనం యూట్యూబ్ కూడా? పేపర్లకి టీవీలకి అంత తీరిక లేదండి వార్తలు ఇచ్చేందుకు. వాళ్ళు ఈ రాజకీయాలలో పడిపోయి వాటిట్లోనే ఉండిపోవడం వల్ల విదేశ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, దేశానికి అవసరమైన వార్తలు ఇవి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆ పనిని మనం చేస్తున్నాం. అందుకోసం మనం పెట్టాం. మొదట మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికే ఇది బిగిన్ అయిపోయింది. ఎందుకంటే మీడియా సంస్థలు అనేటటువంటిది ఆర్థికంగా స్థిరత్వం లేక డిపెండెంట్లు అయ్యి రాజకీయ పార్టీలకి తొత్తులుగాను, లేదా రాజకీయ పార్టీల మీద ఆధారపడినో, లేదా రాజకీయ పార్టీల చేతనే నడపబడుతూనో, లేదా ప్రభుత్వం మీద ఆధారపడుతూనో బ్రతుకుతున్నప్పుడు వార్తలు కరువు అవుతాయి, వ్యాఖ్యానాలు ఎక్కువ అవుతాయి, చివరికి ఈ వాళ్ళని సంతృప్తి పరిచే కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఆ సముద్రంలో మనం ఎదరం అనవసరం అనుకుని, మనం నది అయితే పవిత్రంగా ఉంటుంది కదా అని ఇటు వచ్చాం, మన పని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా లంకొడకలు, ముంకొడకలు, దూషణ ఎప్పుడూ లేదు. విమర్శిస్తాం, నిర్మోహమాటంగా చెబుతాం. దాని మీద మనకి ముద్రలు వేస్తారు. ముద్రలు వేసినోడు కూడా మనం ఏం బూతులు తిట్టాం, కింద కామెంట్లు చేస్తున్నారు కదా అని బూతులు ఎప్పుడు తిట్టాం. అవసరమైతే అందులో లాజికల్ నిజమైన పాయింట్ ఉన్నప్పుడు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్పించి మనం ఎప్పుడూ కూడా బూతులు తిట్టినటువంటి అలవాటు మన చరిత్రలో లేదు. దాంట్లో కాసేపు వైఎస్ఆర్గా ఒకప్పుడేమో జనసేన అని ముద్ర వేసేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్ర వేస్తారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి మీరు పవన్ ఇంకా ఎందుకు నెత్తినేసుకుంటారని అడుగుతారు. మధ్యలో చంద్రబాబు మంచి చేశాడు, అమరావతిలో ఇది జరుగుతుందంటే వాళ్ళకి అమ్ముడు పోయావు అంటాడు. ఇలాంటి వాళ్ళు జర్నలిస్ట్ అనేవాడు ఏదో ఒక పార్టీకి డిపెండ్ అయిపోయి ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయారు చాలా మంది. వాళ్ళు అనిపించిందండి. అంటే మనం ఏమో తప్పు చేస్తున్నాం, నాకు భయం వేసింది. ఏంటంటే ఇప్పుడు ఒక అతన్ని పట్టుకెళ్తే కుల సంఘాల వాళ్ళందరూ వచ్చి అతని వెనకాల నిలబడి, ఇంకొక అతన్ని పట్టుకుంటే ప్రాంత సంఘాల వాళ్ళందరూ వచ్చారు. మనం అన్నిటిని విమర్శిస్తాం,
అన్నిట్లో మంచి చెప్తాం. అంతే, మంచి చెప్పామని మనకు అందరూ రారు, మనం ఏ కులాన్ని వెనకేసుకురావటం. కాబట్టి ఇప్పుడు ఏ కుల సంఘాలు వెనక్కి రావు. రేపు మన పరిస్థితి ఏందనేది నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయింది. నేను విమర్శిస్తాను, నన్ను ఎవడు విమర్శించకూడదు, నేను ఎవరినైనా తిడతా, నన్ను ఎవరు తిట్టకూడదు అనేటటువంటి ధోరణి పెరిగిపోయింది. ఇది ఆంధ్రాకి అతి. కానీ ఇక్కడ ఒకటి సార్, క్రిటిసిజం అనే పదం వచ్చింది కాబట్టి, క్రిటిసిజం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. రాజకీయాల్లో క్రిటిసిజం అనేది కామన్. విమర్శను వాళ్ళు తీసుకోవాలి, విమర్శిస్తేనే వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉంది, ఎప్పటి నుంచో నాకు తెలిసి, మీకు తెలిసి ఎప్పటి నుంచో ఉండే. కానీ ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి కొన్ని అధికార పార్టీలు. అదే టైంలో ఆ క్రిటిసిజం కూడా ఓవర్ అయిపోయింది. ఇంతకుముందు జర్నలిస్టులు మీరు అన్నట్టు ఇప్పుడు లంబాష ఇంకో భాష మాట్లాడింది ఉండదు, నాకు తెలిసి చాలా తక్కువ. ఇప్పుడు అది పెరిగిపోయింది. ఏంటి అక్కడ వాళ్ళ ధైర్యమా, లేదంటే రాజకీయ నాయకులు అంటే అంత చులకనైపోయి ఇంకా ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, బూతులు తిట్టేది, ఇవన్నీ ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు పెరిగింది ఆ సంస్కృతి? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు సీనియర్ జర్నలిస్టులు ఎవరు ఇది వాడట్లా. అవును, మనకి జూనియర్లు ఎవరో పనిచేసి పెద్దగా ఎక్కువ కాలం నిలబట్టలేని వాళ్ళు, నిలదొక్కుకోలేని వాళ్ళు పెట్టిన యూట్యూబ్లోనే జరుగుతుంది. అదే కరెక్ట్. లేదా అసలు జర్నలిజం తెలియనటువంటి వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, లేకపోతే ఈ వామపక్ష భావజాలికులు, లేదా ఒక 20 ఏదో ఒకటి మనకి యూట్యూబ్ లో సంపాదన వస్తుందిలే అని బాగా చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కొంతమంది చెప్తారు, మీ వ్యూస్ పడిపోతున్నాయి, మీరు కొంచెం గట్టిగా నిలబడాలి, వైసీపీ వైపుకి నిలబడితే మీకు వ్యూస్ పెరుగుతాయి, లేకపోతే గనక మీకు అట్లా అవుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇట్లాగంటుంటారు. మనం వాళ్ళ కోసం ఎప్పుడు చేయట్లేదు, మన పని మనం చేస్తున్నాం, అందులో జెన్యూనా కాదా అన్నది జనం చూస్తారు. ఇక్కడ బేసిక్ గా వీళ్ళెవరూ కూడా జర్నలిస్టులు కాదు, వీళ్ళలో జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా జర్నలిస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నాగేశ్వర్ ఆయన ప్రొఫెసర్, ఎనలిస్ట్ అంతే, అంతవరకే. ఆయన కూడా జర్నలిస్ట్ కాదు. తెలకపల్లి రవి ఎడిటర్. వీ షుడ్ యాక్సెప్ట్. బూతులు, వీళ్ళిద్దరి దగ్గర బూతులు భాష రాదు. అలాగే రైటిస్ట్ భావజాలంలో మాట్లాడేటటువంటి సాయి కావచ్చు, లేకపోతే రాకా సుధాకర్ కావచ్చు, లేదా మనమైనా సరే, మనం ఎప్పుడు కూడా ఈ లంబాషలు దుర్భాషలు మాట్లాడాలి. విమర్శ ఉంటది, ఇది ఉంటది. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, మొదట ఇప్పుడు నేను నవ్వుకుంటా ఒక్కోసారి, మొన్న మా వాళ్ళతో అన్నమాట, నన్ను అడ్డు పెట్టుకుని ఒక 4 బాగుపడిపోయారు, మంచి పదవులు సంపాదించుకున్నారు, వాళ్ళు నన్ను తిట్టి ప్రమోట్ అయినటువంటి వాళ్ళు. అలాగా ఈ తిట్టడం కూడా, తిట్టడం ద్వారా ప్రయోజనం పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు అట్లాగే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ అమరావతిలో ఇది మంచి జరుగుతుంది, ఇప్పుడు ఇందాక మావిగన్ గురించి మాట్లాడుతున్నాం, దాంట్లో సమర్థన చెప్తాం, వ్యతిరేకత చెప్తాం. ఇది నచ్చదు, ఏదో ఒక వాదాన్ని మాట్లాడాలని కోరుకుంటున్నారు. అట్లాగా ఒక వాదానికి మనం ఫిక్స్ అవ్వమన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఏది జెన్యూన్ అయితే అది మాట్లాడితే, మనం చెప్పిన అభిప్రాయంతో విభేదించే హక్కు అవతల వాడికి ఉంటుంది. దాన్ని దూషణలతో అక్కలేదు. ఇప్పుడు ఆ కామెంట్ పెట్టేవాడు కూడా సంస్కారహీనమైన కామెంట్ పెడుతున్నాడు కాబట్టి మనం కామెంట్లు చూడట్లా. అలా కాకుండా వాడు బాధ్యతాయుతంగా చెప్తున్నాడు అనుకోండి, మీరు ఈ ఆలోచన చేస్తుంది రైట్ కాదండి అని మనకి కింద పెట్టాడు అనుకోండి, మన ఆలోచన కూడా ఏమైనా మార్చుకోవాల్సి వస్తుంది. కానీ వాడు దుర్భాషతో మాట్లాడినప్పుడు అసలు కామెంట్ సెక్షన్ చూడడం మానేస్తున్నాం. నేను ఇది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మనమైనా సరే బూతులు తిడతామంటే ఎంకరేజ్ చేస్తారు. బూతులు తిట్టేది ఒకరిని తిడతాం, 10 మందిని మనం దూరం చేసుకుంటాం. అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి వాళ్ళని బూతులు తిట్టేస్తే వీళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు కూడా, అది ఎలా జర్నలిజం అవుతుంది? అది జర్నలిజం ఎందుకు అసలు? జర్నలిస్టులు కాదండి. ఈ వ్యవహారంలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ నాట్ జర్నలిస్ట్. ఏం ఫీల్డ్ లో ఏదో ఎరగదీసి వచ్చిన వాళ్ళు కాదు. యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు, కులం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, మతం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, వర్గం కారణంగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇవాళ కూడా సమాజమే వాళ్ళ వెనకాలేమీ ఎగబడట్లేదు, అది మనం గుర్తుపెట్టుకుంటే. కాబట్టి వీడియో వ్యూస్ కోసం వాళ్ళు సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నారు, ప్లస్ శాపదాలు ఇవి. ఇదేమవుతుందంటే, సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రింట్ మీడియాలో ఉన్న రోజుల్లో, అంతకుముందు కాలేజీ స్టూడెంట్గా ఉండి కాలేజీ ప్రింట్ మీడియాలోకి వచ్చాం. ప్రింట్ మీడియాలోకి వచ్చినప్పుడు నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఏరియా స్ట్రింగర్లుగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను బచ్చాగాడి. అప్పుడు నాకు గుర్తింపు కోసం నా స్టోరీలు నన్ను గుర్తింపు లభించేలా చేసినాయి. ఈనాడు సాయి అనే పేరు అప్పుడు వచ్చింది. ఆ తర్వాత సిటీ కేబుల్లో రోజుకి ఒక 15-20 వార్తలు కవర్ చేసేవాళ్ళం కాబట్టి, అన్ని చోట్ల తిరిగాం కాబట్టి, అంతమందితో కాంటాక్ట్ అయ్యింది కాబట్టి మనం పరిచయాలు వచ్చినాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ పరంగా చూస్తే, అంటే TV9లో చూస్తే అసలు అదొక కొత్త ప్రపంచం, అదొకటి అద్భుతం సృష్టించినట్టు.
వాటన్నిటిలో పనిచేసేసాం, హెడ్గా పనిచేసేసాం. ఇక ఇంతకు మించి మనం చెయ్యాల్సిన స్థాయి ఇంకేం లేదు అక్కడ. ఎందుకని CEO స్థాయి దాకా చేసేసాం, చీఫ్ ఎడిటర్ స్థాయి దాకా పనిచేసేసాం. ఇంకేముంది కాబట్టి మనకి ప్రశాంతత, మన పని ఏదో మనం చేసుకుని, ఎందుకంటే మేనేజ్మెంట్లో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, పాపం వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేసి మన పని మనం చేసుకుంటాం. మనం ఇక్కడ నాకు వాటన్నిట్లలో రాని గుర్తింపు ఇక్కడ వచ్చింది. నేను ఎక్కడికి పోయినా పలకరించేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఉంటున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని ఉంటున్నారు. నేను చీఫ్ ఎడిటర్గా పనిచేసిన రోజుల్లో కూడా పలకరించని నాయకులు ఇప్పుడు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఇది గుర్తింపు. ఈ గుర్తింపు ఇలా అస్సలు ఏమీ లేని వాడికి గుర్తింపు వస్తుంది చూడండి. వీళ్ళకి ఇలా మనతో మాట్లాడే నాయకుడే వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఎందుకు, అతనికి అనుకూలంగా ఈ నాయకుడికి వ్యతిరేక నాయకుడిని ఇతను తిట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి నేను లోకేష్ ఇంటర్వ్యూ చేశాను, చంద్రబాబు ఇంటర్వ్యూ చేశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేశాను, లేదా రోజు ఇవన్నీ చేసాం. ఇవాళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు మన సాయి మనతో కూడా ఇంటర్వ్యూ చేశాడు కదా, అతను జెన్యున్ గానే ఉంటాడు అంటారా? లేదు లేదు. వీళ్ళకి అనుకూలంగా లేకపోతే అవతల వాళ్ళకి అంటగట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కూడా చేశారు. మరి ఇతను జర్నలిస్ట్ అనేటటువంటి ఫీలింగ్ లో ఉండాలి కదా. లేదు, ఇతను ఆ వార్తలో జగన్ కి పాజిటివ్ గా చెప్పాడు కాబట్టి నాకు వ్యతిరేకమేమో, ఈ వార్తలో పవన్కి అనుకూలంగా చెప్పాడు సాయి కాబట్టి నాకు వ్యతిరేకం వీళ్ళు అనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చివరికి మనం జర్నలిస్టులు అని చెప్పుకోవాలని చివరికి ఎట్లయిపోయింది, వీళ్ళు ఇట్లాగ వచ్చేటప్పటికి అయాచితమైనటువంటి పలుకుబడి, అయాచిత పలుకుబడితో పాటు అయాచితంగా వచ్చేటట్టు రికగ్నైజేషన్తో ఈ సెక్షన్ అంటే ఏ సెక్షన్ నేను తిడతంటే నాకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉన్నారంటే అవతలను తిట్టాలన్నమాట అనేటటువంటి ఫీలింగ్తో వీళ్ళు ఒక దీన్ని ఏమంటారంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అనేవాళ్ళు. ఇదివరకు దొంగతనాలు పదే పదే చేసేవాళ్ళని, లేకపోతే మద్యం తాగేసి తప్పుడు పనులు చేసేవాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అని రాసేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు వీళ్ళు హ్యాబిచువల్ సోషల్ డిస్ట్రాయర్స్ అవుతున్నారు. హ్యాబిచువల్ సోషల్ డిస్ట్రాయర్స్ అంటే సమాజంలో ఒక అన్రెస్ట్ సృష్టిస్తున్నారు వీళ్ళ మాటల ద్వారా. సమాజంలో ఒక ఉద్వేగాన్ని సృష్టించడం వేరు, సమాజపు విధ్వంసానికి వీళ్ళు పాటుపడుతున్నారు. వీళ్ళకు ఒక ఎజెండా ఉంది, వీళ్ళు పాపులర్ కావాలి. ఆ పాపులారిటీ కోసం ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ తప్పు చేయకుండా ఉంటే పాపులారిటీ ఉంటుంది అంటే చెయ్యరు వాళ్ళు. రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నంత వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఇంతకుముందు నుంచి కూడా తీసుకుంటానే వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి చులకనైపోవడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు బయట ఉండడం, లేదంటే బీజేపీ ఉండడం, మళ్ళీ సడన్గా ఇక్కడ కలవడం, ఇప్పుడు కలిసి వాళ్ళ లోపల జరుగుతున్నాయి కొన్ని, అది ఓపెన్ గా అందరికీ తెలిసిందే, వాళ్ళకి గుర్తింపు లేదని ఇంకోటి. ఇవన్నీ కూడా ఒక చులకన భావం తీసుకొస్తుందా ఇటువంటి బ్లాగర్స్ కో లేదంటే యూట్యూబర్స్ కో? అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంటుందండి, మనం ప్రాక్టికల్ గా ఆలోచించినటువంటి సందర్భం. ఇప్పుడు అపోజిషన్ వాయిస్ అనేటటువంటి చాలా ముఖ్యం. ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చేస్తాను, అది నా ఎక్స్పీరియన్స్ తో నేను మాట్లాడే మాట ప్లస్ కలెక్టింగ్ న్యూస్, ఇది ఒకటి ఉంటుంది. కలెక్టింగ్ న్యూస్ ని కనెక్టింగ్ చేసి మాట్లాడతాను, కొన్ని రివ్యూస్ చేస్తాను. ఇది నేను నా యొక్క ప్రతిభని ప్రదర్శించను. రెండోది, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తా ఉంటాను. ఎందుకని, మీ వెర్షన్ తో మీరు వేసే ప్రశ్నలు ఇక్కడ మనం ఎప్పుడు రాసుకున్న ప్రశ్నలు కాదు. ఎవడన్నా అనుకుంటే వాళ్ళ అమాయకం, మీరు స్ట్రైట్ గా అడుగుతారు, నేను సమాధానం స్ట్రైట్ గా చెప్తాను. ఏ టాపిక్ కూడా నేను అడగను. ఎందుకని, అప్పుడు మనకి మైండ్ లో నుంచి స్ట్రైట్ వస్తుంది, రియాలిటీ వస్తుంది బయటికి. అలాగే నేను మళ్ళీ ఇంకొకరిని ఇంటర్వ్యూ చేస్తాను. ఇన్ని ఎందుకు, ఇవన్నీ కలిపితే ప్యాకేజ్. ఇక్కడ ఏం జరుగుతున్నది, వీళ్ళ దగ్గర జరుగుతున్నది ఏంటి, దారి తప్పిన రాజకీయం ఆంధ్రాలో ఉంది. ఇవాళ చంద్రబాబు గారు తక్కువేం మాట్లాడట్లా, లోకేష్ గారు తక్కువేం మాట్లాడట్లా, పవన్ గారు తక్కువేం మాట్లాడట్లా. వీళ్ళందరి మాటలలో కూడా నువ్వు దుర్భాష ఉన్నప్పుడు జగన్ విషయంలో నేను ఆ విషయంలో సమర్థిస్తాను. అతని నోట్లో నుంచి ఇదివరకు పీకుతారు, ఎంట్రుకు పీకుతారు లాంటి పదాలు వచ్చింది. లేదా పవన్ కళ్యాణ్ ని పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు, దుర్భాష కాదు, బూతు కాదు. అక్కడ లంకొడకలు ముంకొడకలు లేవు, నా కొడకలు లేవు. ఇక్కడ మీ అమ్మ మొగుడా, మీ అమ్మమ్మ మొగుడా,
ఇట్లాంటి పదాలు చంద్రబాబు గారి నోట్లో నుంచి కూడా వచ్చినాయి. ఉమ్, అదే సందర్భంలో ఇతను పవన్ కళ్యాణ్ గారు అయితే నా కొడకల్లారా చెప్పులు తీసుకుని కొడతాము. లేదంటే తాట తీస్తారు, తొక్కిన ఆడతీస్తారు. కాబట్టి ఇది సంస్కారహీనమైనటువంటి భాష పాలకులే పాడుతున్నప్పుడు దానికి కౌంటర్ వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ని వీళ్ళు ఏం జరుగుతోంది, ఈ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ నాయకులు మాట్లాడగానే జగన్ ఇది మాట్లాడలేడు. ఆ భాష మాట్లాడలేనప్పుడు జగన్ తరపున అభిమానులు అయినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అనుకూలంగా ఉండే యూట్యూబర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు. అవునా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని మెప్పించడం కోసం ఇప్పుడు మనం మాట్లాడతాం, నీ భాష ఏందయ్యా అది, ఇప్పుడు అతను ఎవరో మాట్లాడాడు ఎమ్మెల్యే, ఏం సంస్కారం ఇదని మాట్లాడు. అదే సందర్భంలో మన వైసీపీ అతను మాట్లాడు, ఏం సంస్కారం అని మాట్లాడు. కొడాల నానిని మొట్టమొదటి విమర్శించింది ఎవరు? మనం కాదా? గుళ్ళకి సంబంధించి ఏదయ్యా ఇది అన్నటువంటిది రథం దగ్గర దానికి సంబంధించి ఆ తర్వాత అతని భాష తేడా వచ్చినప్పుడల్లా మనం మాట్లాడాం కదా. అట్లాగే వాళ్ళ నాయకులు మాట్లాడిన తప్పనినే మాట్లాడాం కదా. అట్లాగే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పు మాట్లాడితే తప్పు అంటున్నాం కదా. ఎవరు తప్పైనా మనం తప్పు అంటున్నాం. బట్ వీళ్ళు అలా అంటలేదు. ఈ వీళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు తిట్టారు వైసీపీ. వీళ్ళ ప్రెషర్తో ఈ వైసీపీకి అనుకూలంగానో లేకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకంగానో జనసేనకి వ్యతిరేకంగానో కులం పేరుతోనో మతం పేరుతోనో ఉన్నటువంటి యూట్యూబర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు తిట్టడం ద్వారా వీళ్ళని మానసికంగా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని సంతృప్తి పరిచే ప్రయత్నంలో వీళ్ళు వాళ్ళని అసంతృప్తికి గురి చేస్తున్నారు. ఈ అసంతృప్తి వేరు, ద్వేషం వేరు. ద్వేషం పెంచుకుంటున్నారు. నేను ఎప్పుడైనా ఒకటే అంట, మనం పేపర్ అంటేనే, టీవీ అంటేనే, ఒక మీడియా అంటేనే ప్రజలకి అందరికీ పాజిటివ్ కాదు. అది ఒకళ్ళకి పాజిటివ్ అవుతుంది, ఒకళ్ళకి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టారు అంటే వైసీపీ వాళ్ళకి పాజిటివ్, తెలుగుదేశం వాళ్ళకి మైనస్. తెలుగుదేశం వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరిని సమర్థించాలి? మనం సమర్థించదు, వార్తకి ఇద్దాం, జెన్యూన్ విశ్లేషణ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకదాన్ని సమర్థించుకొస్తున్నారు, ఇంకోటి వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఓపెన్ గా చెప్పు, ఇది నా అభిప్రాయం, ఇది. ఇప్పుడు మనం మావిగన్ గురించి చెప్తాం, లేకపోతే జగన్ గురించి, లేకపోతే కేసుల గురించి చెప్తాం, లేదా పోలీసుల గురించి చెప్తాం. మనం జర్నలిస్టిక్ యాటిట్యూడ్ లో చెప్తుంటే వీళ్ళు పొలిటికల్ భాషలో మాట్లాడుతున్నారు. ఈ పొలిటికల్ భాష మాట్లాడడం వల్ల వీళ్ళు మాట్లాడింది మాత్రం వాళ్ళు హైలైట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడింది హైలైట్ చేయరు. రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియా వెట్టింగ్ అంటున్నారు, కాదు, రాజకీయ వెట్టింగ్ జరుగుతుంది. రాజకీయ బూతు మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు ఉంటారు, జడ శ్రవణ్ కుమార్ విమర్శిస్తాడు. ఎలా విమర్శిస్తాడు ఆయన? లిల్లీ పుట్టుగాడు, ఇట్లాంటి పదాలు వాడతాడు. దానికి ఈయన కౌంటర్ ఇచ్చాడు అనుకోండి, నన్ను ఇట్లా అనేసాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ నా కొడకల్లారా అన్నాడు, వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అనుకోండి, అట్టెట్ట మాట్లాడతారు మా పవన్ కళ్యాణ్ అంటారు. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? జెన్యూన్ అవుతుంది? రాజకీయ నాయకులు నోళ్లు సంపాదించుకోవాలి. ఇదివరకు ఇట్లాంటి భాష ఎప్పుడన్నా విన్నామా మనం? నాకు తెలిసి ఈ 10 ఏళ్ల నుంచి ఈ దరిద్రం పెరిగింది. ఈ 10 ఏళ్ల నుంచి ఈ దరిద్రం పెరిగింది. ఇదివరకు ఇట్లాంటి భాష మాట్లాడితే సంస్కారహీనంగా చూడటం కాదు, పత్రికల్లో కూడా ఏంటి వీడని మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, టీవీలో ఏంది వీడని రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ బూతులతో మాటకి మాట వేస్తుంటే అది వింటుంటే మనం సమాజంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా కంట్రోల్ చేసే విషయంలో సీరియస్ గా వెళ్తుందా అనుకోవాలా? అంటే అరెస్ట్లు అనేది కామను, తర్వాత వాళ్ళకు చాలా మందికి బెయిల్ మీద రావట్లేదు. కొంతమంది ఇప్పటికి కూడా, అంటే పెద్ద పెద్దోళ్ళు అయితే మనకు తెలుస్తుంది కానీ ఇలాంటి వ్లాగర్స్ లేదంటే యూట్యూబర్స్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారో లేదని కూడా ఉండదు, కొన్ని నెలల తరబడి లోపల ఉంటున్నారట. అది కాస్త కఠినంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నది ఒక పెద్ద తప్పండి. కంట్రోల్ చేయాలి, ఖచ్చితంగా చేయాలంటే ముందు వాళ్ళు సరిగ్గా ఉండాలి. వాళ్ళ నాయకులు ఎన్ని మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు అంటే నాయకులు తిట్టుకుంటారు, మధ్యలో వీళ్ళ హడావుడి, వీళ్ళ ఓవర్ యాక్షన్, వీళ్ళ బూతులు ఎందుకని ఒక నాయకుడిని. నాయకులు తిట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా పార్టీ కార్యకర్తలే కదా. అది అవును సమస్య. ఇప్పుడు యూట్యూబర్లు ఒరిజినల్ గా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కాదు, ఆ బోర్డు పెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు ఏమిటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఆ పార్టీలు నడుపుతున్నోళ్ళు. కొంతమందికి ఇప్పుడు నాకు తెలిసి అందరు యూట్యూబర్లకి పార్టీలు ఏమి డబ్బులు ఇవ్వవు, కొంతమందిని మెయింటైన్ అందరికి ఇవ్వాలంటే మూసుకోవాలి పార్టీ. వాళ్ళే ఇప్పుడు ఈ రెచ్చిపోయేటటువంటిది ఉండొచ్చు, లేదా నేను చెప్పినట్టు రికగ్నైజేషన్. అంటే ఇలా మీరు రెచ్చిపోతే మాకు కూడా ఇస్తారేమో అనుకునే వాళ్ళు కూడా రెచ్చిపోతుంటారు కొంతమంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టం కూడా తీసుకొస్తాను దీనికి అవసరం అయితే అనేది, అంటే అది అంటే ఇది అనొచ్చలేదో నోర్లు నొక్కేసి ప్రయత్నమా, లేదంటే ఆ మాత్రం కఠినం ఉండాలి? పవన్ కళ్యాణ్ గారి ఆ వాదాన్ని నేను సమర్థిస్తా, ఏదైతే ఆయన చెప్పినటువంటి. సేమ్ టైం
ఫస్ట్ ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని సంభాళించుకోవాలి, ఆయన సంభాళించుకోవాలి. మూడవది ఏంటంటే తప్పు మాట్లాడిన వాళ్ళని సమర్థించకుండా ఉండాల్సినటువంటి సామాజిక బాధ్యత ఆయన అవలంబించాలి. మొన్న పంత నానాజీది వచ్చినప్పుడు ఆయన ఎందుకు సమర్థించాడు? ఆ వైసీపీ వాళ్ళ మాటలతో వింటే అప్పుడు జనసేన వాళ్ళ మాటలతో వింటే వైసీపీ వాళ్ళకి కాల్చం. అంతే మరి. ఇక్కడ ఎక్కడ కోడి ఉందా, గుడ్డి ముద్దా, విత్తు ఉందా, చెట్టు ఉందా, ఈ సొల్లు అనవసరం. ఎందుకంటే ఎవడు నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, ఎప్పుడన్నా ఎవరినన్నా లంకొడక భాషలో మాట్లాడామా? నన్ను బూతులు తిడతా ఎంతో మంది పెట్టారు. నేను ఎప్పుడైనా వాళ్ళని గురించి వాళ్ళకు కూడా నువ్వు ఆలోచించుకోమ్మా, ఇది నా వైఖరి అని అంతే తప్పించి మనం ఎప్పుడు నువ్వు వాళ్ళ కమ్ముడు పోయావు, నువ్వు వాడి దగ్గర పడుకున్నావు, ఇట్లాంటిది ఎప్పుడు చెప్పలా నేను. ఎందుకంటే అది నేను ఒకళ్ళని విమర్శిస్తున్నప్పుడు నన్ను విమర్శించే హక్కు ఇంకొకళ్ళకు ఉంటుంది అనుకుంటాడు. అంతే కదా. మనం బయట ప్రపంచంలో ఉన్నాం, సమాజంలో ఉన్నప్పుడు విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, కానీ బూతుకి ప్రతి బూత్ ఉండకూడదు. బూతుని కూడా నిర్మాణాత్మకంగా మనం సమాధానం చెప్పచ్చు అనేది మనం చేసి చూపించాం, అమలు చేయండి. అవును, అది రైట్. చూద్దాం. మొత్తానికి ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. ఓకే, ఈ అరెస్టులు, ఈ అలజడులు, ఈ హడావుడులు ఇంకా కంటిన్యూ అవుతాయంటే ఖచ్చితంగా ఈ స్థాయిలో విమర్శలు చేసి ఈ స్థాయిలో నోటు దురదని పెంచుకుంటే ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారు చట్టం కూడా తీసుకొస్తాను దీనికి సంబంధించి అని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటాయి రాజకీయాలు అనేది చూద్దాం.